అందుబాటులో ఉన్నాయి. రేపటికి ఇంకా ఏదైనా అక్కడిక్కడ ఏదైతే 322 బంకుల్లో చెప్పానో వాటన్నిటికి కూడా డీజిల్ సప్లై చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఇంకోటి, ఇటీవల చిత్తూరు జిల్లా వీకోట్ అనుకుంటాం, వీకోట్లో ఏబిఎన్ విలేకర్ని దారుణంగా హత్య చేశారని చెప్పేసి తెలిసింది. కారణాలు మరి పోలీసు వాళ్ళంతా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఏదేమైనా కూడా విలేకరులు ప్రజల సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని వాస్తవాలైతే బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటిని వాళ్ళు తప్పు రాస్తే ఖండించడమో, లేకపోతే వాళ్ళు వాస్తవాలు రాస్తే కరెక్ట్ చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి తప్పితే ఈ విధంగా దౌర్జన్యాలు, హత్యలు చేయటం అనేది ఖండించదగ్గ విషయం. నేను వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను.